పాలు ఇంకా చీజ్ తోటి ఈవినింగ్ స్నాక్స్ ట్రై చేశాను. కొంచెం టైం ప్రాసెస్ అయినా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎలా చేసుకోవాలో చూద్దామా? మైదా పిండి, గోధుమ పిండి సమపాలంగా తీసుకొని ఉప్పు వేసి పూరి పిండిలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆలు ముక్కల్ని మెత్తగా ఉడికించుకొని పీల్ ఆఫ్ చేసుకొని తురుముకోవాలి. ఇక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కారము, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర వేసి ఇలాగ ముద్దలా చేసుకొని మధ్యలో చీజ్ని స్టఫ్ చేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక పూరిని పల్చగా దాల్చుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలాగ వాటర్ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే పూరిని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇందులో ఉన్న చీజ్ బయటకు వస్తుంది. కొంచెం ఇందులో మాత్రం జాగ్రత్త పడండి. ఇక మనకు నచ్చిన షేప్లో ఎలా అంటే అలా చేసుకొని ఇక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. నేను ఒక్కొక్క షేప్లో చేశాను. ఒకటి సమోసా, ఒకటి మోమోస్ లాగా, ఒకటేమో గెర్జెల్లాగా చేశాను. ఏ షేప్లో చేసినా మాత్రం టేస్ట్ మాత్రం బాగుంది. ఇదిగోండి ఒకటి కొంచెం విచ్చుకున్నట్టు అయింది. కొంచెం ఆయిల్ ఖరాబ్ అయింది. అందుకని కొంచెం జాగ్రత్తగా కాల్చుకోండి. కాంబినేషన్గా టమాటో సాస్ అయినా, మైనో సాస్ అయినా బాగుంటుంది. ఇక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో